ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో శ్రోతలకు, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. యొక్క కెరియర్ గైడెన్స్ అనే ప్రోగ్రామ్ను టేకప్ చేసిన ఉద్దేశం కొన్ని వేల లక్షల మంది యువతకు వారి కెరియర్ పట్ల సరైన దిశానిర్దేశం చేయాలనే సదుద్దేశంతో మరి గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో వారి ప్రోగ్రాంను చేపట్టడం జరిగింది. వారికి నా సహృదయ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. పాస్టర్ సుభాష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి ఈ దినము కెరియర్ ఆపర్చునిటీస్ను తెలియజేయడానికి మనతో ఉంటున్నటువంటి హోస్ట్ మరి మిస్టర్ అప్పారావు సార్, డేవిడ్ సార్ ఈస్ విత్ us. He is a senior faculty, very experienced, very dedicated, మరి a good Christian I can say. ఎప్పుడు తపన కలిగి ఉంటారు అంటే ఎవరికైనా మనము నలుగురికి ఉపయోగపడే విధంగా వర్క్ చేయాలి. ఎస్పెషలీ యూనివర్సిటీస్లో తను పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో తన యొక్క సర్వీసెస్ మరి పై అథారిటీస్ కూడా ఎంతో అప్రిషియేట్ చేయడం జరిగింది. అందుని బట్టికి మరి ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ మరి సమయమున ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ను సార్ మనకు తెలియజేస్తారు. అలాగే రెండవ హోస్ట్గా ఉన్నటువంటి అపర్ణ మేడం, మరి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్ కెపాసిటీలో ఉంటున్నారు బై దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ బై దేర్ సీనియారిటీ. మరి విశేష అనుభవంతో గడిచిన ప్రోగ్రాంలో కూడా ఎపిసోడ్ 2లో అపర్ణ మేడం గారు చాలా చక్కని విషయాలు యువతకు అందించడం జరిగింది. మరొక మారు మేడం, మరి ఈ దినాన కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, లేకపోతే సూచనలు, లేకపోతే అవకాశాల గురించినటువంటి విషయాలు మీరు యువతకు, క్రైస్తవ యువతకు తెలియచేయాలని కోరినప్పుడు మేడం వెంటనే అంగీకరించారు. అందుని బట్టి మేడం గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన మరి ఇద్దరిని, David sir, associate professor from Mallaradi University, and Aparna madam from IT department from Mallaradi University, welcoming to this program sponsored by Grace Telugu Christian Radio ద్వారా. మరి ఈ యొక్క సమయాన్ని ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా తన యొక్క మరి ఏఐఎంఎల్లో ఉన్నటువంటి అవకాశాల గురించి తెలియజేయవలసిందిగా మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్న డేవిడ్ సార్ ఫ్రమ్ ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మలాడి యూనివర్సిటీ వారిని కోరుతున్నాను. సార్, ఐ వెల్కమ్ యూ అండ్ రిక్వెస్ట్ యూ టు షేర్ యువర్ థాట్స్ అండ్ వాల్యుబుల్ థింగ్స్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you. Thank you very much for this opportunity. Yes, sir. నేటి యువత ఎవరైతే ప్రజెంట్ గ్రాడ్యుయేట్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే అవుతూ ఉన్నారో, వాళ్ళకి చాలా ఆసక్తి కలిగించే విషయము, అట్ ద సేమ్ టైం చాలా ఆందోళనకు గురి చేసే విషయం కూడా ఏమైనా ఉంది అంటే అది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ చేస్తున్నానంటే ఆసక్తి, ఇంట్రెస్టింగ్, అట్ ద సేమ్ టైం దే ఆర్ ఇన్ ఫియర్, అంబిగ్విటీ, లేకపోతే ఏమన్నా అనొచ్చు. అందులో కూడా ఉన్నారు ఏంటంటే there are lot of different mixture of opinions
అపాన్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళకి చాలా ఇన్పుట్స్ ఉన్నాయి. సమ్ ఆర్ రైట్ ఇన్పుట్స్ అండ్ సమ్ ఆర్ రాంగ్ ఇన్పుట్స్ బై ద సొసైటీ కావచ్చు, లేకపోతే ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదంటే ఎనీ అదర్ సోర్సెస్ నుంచి కావచ్చు. సో ఏఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది ఇట్స్ నాట్ అ స్ట్రేంజ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను స్టడీస్ స్టార్ట్ చేసిన రోజుల్లో కూడా మాకు ఈ సబ్జెక్ట్ ఉంటా ఉండింది. ఇట్ ఈస్ వే బ్యాక్ 2005 ఆర్ సో. సో ఆ టైంలో కూడా ఐ యూస్ టు స్టడీ ద సబ్జెక్ట్. బట్ అప్పట్లో అంత ప్రాక్టికల్ ఇంప్రూవ్మెంట్స్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్ బై ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేకపోవడం వలన సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అంత ట్రెండింగ్ సబ్జెక్ట్ అయినప్పటికీ అంత క్లారిటీలోకి రాలేకపోయింది. సో లేటర్ ఆన్ పైథాన్, లాంగ్వేజెస్ లైక్ పైథాన్ ఇలాంటి లాంగ్వేజ్ డెవలప్ అయ్యి వాటిలలో ఏఐని సపోర్ట్ చేసే ప్యాకేజెస్ ఎప్పుడైతే వచ్చినాయో అండ్ people started working on different algorithms which can mimic the behavior of human so that the work will be done faster and faster and an accurate way. So then now ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ విచ్ ఆర్ బీయింగ్ డన్ బై హ్యూమన్స్, లెడ్ బై హ్యూమన్స్, అవన్నీ కూడా we are able to do with the help of AI. Now that's why students are interested, very much interested to study in that stream. At the same time they have a fear. వాళ్ళకున్న భయం ఏంటంటే ఒకవేళ మనం ఈ స్ట్రీమ్ కనుక సెలెక్ట్ చేసుకుని ఎన్నుకుంటే కెన్ వి ప్రొసీడ్ విత్ దిస్ ఏరియా, కెన్ వి బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా, లేకుంటే if we study some technologies today, whether AI is going to take our positions, మనం ఆశించిన స్థాయికి మనం అలాంటి పొజిషన్, ఎక్స్పర్ట్ పొజిషన్కి వెళ్ళగలుగుతామా లేదా అనేది స్టూడెంట్స్లో ఉన్న కన్ఫ్యూజన్. సో దట్స్ వై దే ఆర్ ఇన్ అ కన్ఫ్యూజన్ దట్ షుడ్ వి గో విత్ దిస్ స్ట్రీమ్ ఆర్ షుడ్ వి పోస్ట్పోన్ ఈ ఏదైతే ఏఐ ఫీల్డ్లోకి వెళ్ళాలో దాన్ని మనం ఏమైనా పోస్ట్పోన్ చేసుకోవాల్సి ఉందా అనే ఒక డైలమా స్టేట్లో కూడా స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. బట్ నౌ డేస్ if we see every area is being occupied by AI, and every leading company which are well-known companies to small-scale software companies, they are trying to replace AI wherever it is required. The reason why they are migrating is it improves the decision making. Faster decision making can be done, and if, for example, if we take some area, medical or else finance or any agriculture, things like that, if we apply AI into those areas, AI can do miracles in that area by analyzing huge bulk amounts of data within fraction of seconds. Within very less time, it can analyze huge amounts of data, and it can
give a decision making which is appropriate for different cases. సో అది మెడికల్ ఏరియాలో కానీ, అగ్రికల్చర్ ఏరియాలో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, ఈవెన్ రీసెర్చర్స్ కెన్ take the help of AI tools to go with their research in a proactive way, in a faster way. So within few days, ఇంకా కొద్ది దినాల్లో మనం ఎట్లా ఉంటుందంటే, as we are not able to survive with mobile phones, so without AI assistance లేకుండా, ఇప్పుడు ఎలాగైతే మొబైల్ ఫోన్స్ హెల్ప్ లేకుండా మనం టాస్క్స్, మన పనులు చేసుకోలేకపోతున్నామో, ద సేమ్ వే ఏఐ అసిస్టెన్స్ లేకుండా మనం ఏ పని చేసే పరిస్థితి లేకుండా అవ్వచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో దిస్ మోటివేట్స్ ద కెరియర్స్. This can motivate the students to choose their career in this area. Even recently in our university, my university lo, Malareddy University lo, HCL pre-placement talk lo, one of the experts, one of the company official చెప్పింది ఏంటంటే, స్టూడెంట్స్కి వాట్ హీ సజెస్టెడ్ ఈస్, AI is not going to take your positions, AI is not going to take off your jobs, but AI, you will have an opportunity when you work along with the AI. So AI assisted thinkers గా మీరు ఉన్నప్పుడు, we can note down this point, AI assisted thinkers గా మనం ఉన్నప్పుడు, AI we can do miracles with AI అనేది కంపెనీ అఫీషియల్ చెప్పడం జరిగింది సార్. సో just a minute. Right. So this is the current scenario, what is there in the educational institutions. Companies are expecting students who can think, who can do things along with the help of AI. కాబట్టి AI and artificial intelligence and machine learning ఈ కోర్స్ అనేది చాలా డిమాండ్ ఉన్న కోర్సుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అండ్ ఇట్ ఇస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ ఇన్ ద కమింగ్ డేస్. సో దట్స్ ద దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ దట్ that can be motivate students to choose the career in this artificial intelligence and machine learning area. Sir, so I gave Thank the you. basic idea. Thank you, David sir, for the brief introduction of the branch of AI/ML, artificial intelligence and machine learning మీద ఉన్న ఫియర్స్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి అని క్లుప్తంగా మీరు వివరించారు. తిరిగి మరి మీకు ఆయా క్వశ్చన్స్ పిల్లలకు క్లారిఫై చేయడానికి ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలు పిల్లల తరపున నేను అడగడం జరుగుతుంది. మరి వాటిని మీరు క్లారిఫై చేసినట్లయితే శ్రోతలకు, వీక్షకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ సెకండ్ హోస్ట్ మేడం అపర్ణ గారు టు త్రో సమ్ లైట్ ఆన్ ది ఆపర్చునిటీస్ especially in IT industry, IT stream. మరి ఎవరైతే IT stream చదివి who are trying for opportunities, లేకపోతే చదువుతున్న పిల్లలు
ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళకు ఉండవలసిన కాంపిటెన్సీస్ ఏంటి, ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలని దయచేసి మేడం గారు ఆ విషయాలను మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సార్, ఐ కెన్ గివ్ ఓన్లీ ద ఆడియో. Sir, can you hear me? Yes, madam. Please go ahead. Okay. Actually, sir, చాలా కంటెంట్ చెప్పారు. అసలు ఏఐఎంఎల్ ఎందుకు, అసిస్టెంట్ ఉండాలి, అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. సో ఐ జస్ట్ వాంట్ టు గో లైక్ టెక్నికల్. ఓకే, టెక్నికల్గా అసలు మనము కెరియర్ ఆపర్చునిటీస్ కావాలి అన్నప్పుడు అసలు మనం ఏం నేర్చుకోవాలి? ఇన్ నవ్ డేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ బీటెక్ వెళ్తున్నాము అంటే ఎవ్రీ వన్ విల్ థింక్ లైక్ నా కూతురు నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి. సో దే విల్ బి హ్యావింగ్ ఓన్లీ ద వన్ పాయింట్ దట్ if you are going to be completing your BTech, that student will become as a software engineer. Okay, that is not only the one opportunity. Once you are done with your BTech, we have many opportunities. Okay, you can become like an analyst, you can become like a software engineer, data science, AI roles, machine engineering, machine learning engineer, data scientist, data analyst. These all are the different departments who are going to be completing the BTech. Okay, first thing I just want to go with here some technical points. Okay, every day in our lives we used to go with our some programming languages. మనం బీటెక్ చదువుతున్నామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఖచ్చితంగా we used to study. ఓకే, ఇప్పుడు మనకి ఏది జనరల్గా ఏది ఉంది అంటే పైథాన్. We all are familiar with the Python. Python language is very simple language. Yes. So, Python ఎలా ఉంటుంది అంటే అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది రాయడానికి కానీ చదవడానికి కానీ అది హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో వై వీ హ్యావ్ టు లెర్న్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్? అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు చదవాలి? Okay, the Python programming language, it will act like a backbone of the modern data sciences and the artificial intelligence. ఓకేనా అండి, ఇప్పుడు పైథాన్ చదువుతున్నాము అంటే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అది అసలు ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు డేటా సైన్స్ అవ్వాలి అన్నా, ఒక ఏఐ అవ్వాలి అన్నా, యూ హ్యావ్ టు లెర్న్ దిస్ బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్ ఈస్ హైలీ డిమాండెడ్ like a learning Python. So whenever we are going with this programming language, there is the opening doors to become as a software engineer, data science and AI roles. And in that Python అంటే ఒకటే ఉండదండి. In this you can learn many object oriented programming. Some packages will be there. N number of packages are involved in your Python language. So one library file I would like to tell you, like NumPy. NumPy is one of the library in your Python. Okay, ఆ NumPy వల్ల మనకి ఏంటి యూజ్? దానివల్ల ఫాస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవచ్చు. ఓకే, whenever we are going with the deep learning of the NumPy, the student can become like a data analyst. You can analyze the data. Okay, you can also become like a machine learning engineering. Okay, by learning all mathematical calculations, you will be becoming like a machine learning engineer. పైథాన్ ప్రోగ్రామింగ్ ఒక్కడే చదివితే సరిపోదు. అందులో మనకి n నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో n నెంబర్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్ ఆర్ దేర్. In that, NumPy is one of the file that is nothing but numerical Python. This is one of the library designed for the fastest mathematical and numerical calculations. And ఇప్పుడు లేటెస్ట్గా మనము చూస్తున్నామండి OpenAI API. Okay, in our daily life we are using like ChatGPT. It is like a powerful AI model. Okay, why we have to go with this?
ఓకే. వాట్ విల్ బి ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఇందులో ఏమవుతుందంటే వైల్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ టైప్ ఆఫ్ ఏపీఐస్ ఆటోమేటికల్లీ యూ కెన్ యాడ్ యువర్ ఏఐ అసిస్టెంట్స్. సపోజ్ యూ కెన్ గో విత్ వన్ అప్లికేషన్ లైక్ బ్యాంక్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆ బ్యాంక్ అప్లికేషన్‌లో అప్లికేషన్‌తో పాటు కస్టమర్ సైడ్‌కి ఏమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ క్వెషన్ మీ, ఐ విల్ ఆన్సర్ యూ అని మనకు ఒక అసిస్టెంట్ కూడా చూపిస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ అసిస్టెంట్స్ యూ క్యాన్ బి క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓపెన్ ఏఐ ఏపీఐ. సో దీనివల్ల మనకి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ద పర్సన్ కెన్ బికమ్ లైక్ ఏఐ అప్లికేషన్ డెవలపర్స్. సో దీని ద్వారా ఫుల్ స్టాక్ ఇంజనీర్ అవ్వచ్చు. Those people can create the modern AI products. So open AI API అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ ఓన్ అప్లికేషన్స్ లైక్ ఓపెన్ AI పవర్ఫుల్ AI మోడల్స్. ఓకే, ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, యూ కెన్ గో విత్ యువర్ జెమినై, యూ కెన్ గో విత్ యువర్ క్లౌడ్ AI. దీస్ ఆల్ ఆర్ ఓపెన్ AIs. సో మీరు ఒక ఓపెన్ AI API చదివితే you can go with your AI application developer. So one more is your TensorFlow. TensorFlow అనేది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ అండి. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ద గూగుల్ విల్ గోయింగ్ టు బిల్డ్ అండ్ ఇట్ విల్ గోయింగ్ టు ట్రైన్ ద డీప్ లెర్నింగ్ ఆర్ ఏఐ మోడల్స్. మీరు TensorFlow అనే ఒక లైబ్రరీ నేర్చుకుంటే ఇందులో మనం డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్‌ని ట్రైన్ చేయొచ్చు. అంటే ఏంటి, మన డేటాని మనం మెషిన్‌కి ఇచ్చి దానికి ట్రైన్ చేస్తున్నాం. సో ఈ ట్రైన్ చేయడానికి మనం ఒక లైబ్రరీ ఫైల్ అనేది చూజ్ చేసుకోవాలి. ఆ లైబ్రరీ ఫైల్ అనేది ఏంటంటే TensorFlow. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు జస్ట్ గోయింగ్ విత్ ద కార్ డ్రైవింగ్. ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా సెల్ఫ్ డ్రైవింగ్ గూడా వచ్చేసిందండి. ఆ సెల్ఫ్ డ్రైవింగ్‌లో ఏం చేస్తుంది, ఇట్ విల్ గోయింగ్ టు బి రికగ్నైజ్ వేర్ టు స్టాప్, వేర్ వి హావ్ టు బ్రేక్, వేర్ వి హావ్ టు టేక్ ద లెఫ్ట్ అండ్ రైట్ టర్న్స్. సో ఇవన్నీ మనకి ఇచ్చేది ఏంటి అంటే ఒక లైబ్రరీ ఫైల్‌ని మనం యూజ్ చేస్తున్నాం. అది ఏంటి అనేది TensorFlow అనేది ఒక లైబ్రరీ ఫైల్‌ని మనం యూజ్ చేయాలి. దీని ద్వారా మన కెరియర్ గ్రోత్‌లో ఏం రోల్స్ చేస్తామంటే డీప్ లెర్నింగ్ రీసెర్చ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ యువర్ ఏఐ ఇంజినీరింగ్ ఆర్ కంప్యూటర్ విజనర్. ఓకే, దీస్ ఆల్ ఆర్ యువర్ కెరియర్ గ్రోత్స్. పైథాన్ అంటే అదొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఉండదండి. అందులో నెంబర్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ సమ్ ఆఫ్ ఫ్యూ లైబ్రరీ ఫైల్స్ వాట్ ఐ యామ్ జస్ట్ సేయింగ్ యూ. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ PyTorch. PyTorch అనేది కూడా అదొక ఫ్రేమ్ వర్క్ అని చెప్పొచ్చు. అది కూడా అదొక లైబ్రరీ ఫైల్ ఇన్ ద పైథాన్. సో దాట్ విల్ గోయింగ్ టు బి కాల్ ఇట్ లైక్ ఏఐ ఫ్రేమ్ వర్క్. దీని ఒక ఏఐ ఫ్రేమ్ వర్క్ అంటారు. ఇట్ వాస్ క్రియేటెడ్ బై ది మెటా ఫేస్బుక్. ఫేస్బుక్‌ని ఎవరైతే క్రియేట్ చేశారో ఈ PyTorchని కూడా ఒక ఫ్రేమ్ వర్క్‌ని క్రియేట్ చేశారు. సో దీనివల్ల మనకి యూజ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ట్రైనర్, ఓకే, వాట్ ఎవర్ ద డేటా we are going to train to your AI, that trained data will going to be generated with the help of the AI models. సో ట్రైన్ చేయడం కోసం మనం ఈ PyTorch అనే ఒక లైబ్రరీ ఫైల్‌ని కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ ఇంక్లూడ్ చేయడం వల్ల స్టూడెంట్ కెరియర్ గ్రోత్ ఏం యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు అంటే ఏఐ రీసెర్చ్ కూడా అవ్వచ్చు. సో in this each and every like library file will be having like deep knowledge about that. సో ఒక్కొక్క లైబ్రరీ ఫైల్‌కి మనకి డీప్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ PyTorch అనేది కూడా ఇందులో డేటాని మనం ఏదైతే ఏఐ ఇస్తామో ట్రైన్ చేసి మనకి ఎట్ లాస్ట్‌గా మనకి సమ్మరైజ్డ్ అనే టెక్స్ట్ ఇస్తుంది. సో మనం రోజు జెమినై చూస్తున్నాం, క్లౌడ్ AI చూస్తున్నాం, చాట్ జీపీటీ చూస్తున్నాం. సో ఇందులో మనం ఏదైతే టాపిక్ ఇస్తామో దానికి రిలేటెడ్ డేటా విల్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇన్ యువర్ AI assistant. So with the help of this PyTorch,
This is one of the library file where you can train your AI models. It will going to produce some summary text. ఓకే, మనకి అర్థమయ్యే విధంగా అదొక సమ్మరీ టెక్స్ట్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ గో విత్ యర్ జూపిటర్ నోట్బుక్. జూపిటర్ నోట్బుక్ అనేది అదొక ఇంటరాక్టివ్ టూల్. సో మనము ప్రోగ్రామింగ్ వైజ్ గా చూస్తే ఇప్పుడు పైథాన్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు you can go with your Jupyter notebook. Okay, this is one of your interactive tool where developers will going to write the code at the on the spot. You can run your and you can execute it. Okay, where you can visit where you can visible your tables, graphs, వాటిని అన్నిటి మనం అక్కడ చూడొచ్చు. సపోజ్ లైక్ ఐ వాంట్ టు టెస్ట్ like student details ని నేను టెస్ట్ చేయాలి, whether the student is regular to the college or not. సో వాడిది ఒక చాట్ ఆర్ ద స్టూడెంట్ యొక్క గ్రాఫ్ అనేది మనకి అక్కడ డైరెక్ట్ గా డిస్ప్లే అయిపోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది డెవలపర్స్ వాట్ ఎవర్ ద కోడ్ హీ హాస్ గివెన్ ఇన్ ద టూల్. సో జూపిటర్ నోట్బుక్ అనేది ఒక ఇంటరాక్టివ్ టూల్ వేర్ యూ కెన్ రైట్ ద కోడ్ at the same place you can run and you can see the visionaries. Okay, you can see like data visualization అని చెప్తాం. ఆ విజువలైజేషన్ అనేది మనం అక్కడ చూడొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే కెరియర్ గ్రోత్ క్యాన్ బి లైక్ ఏ డేటా సైంటిస్ట్ అండ్ ఏఐ ప్రాక్టీషనరీ యూజెస్ డైలీ. సో డేటా సైంటిస్ట్ కూడా అవ్వచ్చు మనం ఎప్పుడైతే జూపిటర్ నోట్బుక్ లో యూటిలైజ్ చేసుకుంటే it will be used for a interactive tool. Okay, you can run the code at the same time you can develop the code and you can visible your graphics in a visualization. And next is your LangChain. Okay, LangChain అనేది అది కూడా ఒక ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడం ద్వారా మనకి జనరేటివ్ ఏఆర్ డెవలపర్స్ అని పిలుస్తారు, ఎల్ఎల్ఎం ఇంజనీర్స్ కూడా అవ్వచ్చు. ఈ LangChain అనేది ఒక పవర్ఫుల్ అప్లికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సపోజ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ లైక్ ఎగ్జాంపుల్, మనం ఒక చాట్ బోట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో 100 pages PDF ఫైల్ అనేది ఒక ఫైల్ మనం అందులో పెడుతున్నాం ఒక చాట్ బోట్ లో. విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ 100 pages PDF you can directly question it and it will going to produce the proper answer based on that PDF only. Okay, this is one of the language like framework. LangChain అనేది ఒక ఫ్రేమ్వర్క్. It is basically used to build applications. What type of applications you can build? Like లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి బిల్డ్ చేస్తాం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి? యూ కెన్ గో విత్ యువర్ ChatGPT అనేది కూడా అదొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్సే అంటాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ LangChain ఫ్రేమ్వర్క్ యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ చాట్ బోట్స్. ఈ చాట్ బోట్స్ మనం క్రియేట్ చేయడం ద్వారా మనల్ని ఏమని పిలవచ్చు అంటే జనరేటివ్ ఏఐ డెవలపర్స్ అని అంటారు, ఆర్ ఎల్స్ ఎల్ఎల్ఎం ఇంజనీర్స్ కూడా అవ్వచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద బేసిక్ థింగ్స్ whenever you want to go in a career growth. మనం డైరెక్ట్ గా ఇది ఒక్కటి పైథాన్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోదండి. ఇన్ ద పైథాన్ యూ హ్యావ్ టు గో విత్ ది n number of library files. At the same time you need to go with your frameworks, then only some career opportunities will be there. And one more is your pandas. pandas అనేది కూడా ఒక లైబ్రరీ ఫైల్ అండి. ఈ ఫైల్లో ఏం చేస్తామంటే ఈ టూల్ వల్ల వీఆర్ గోయింగ్ టు బి అనలైజ్ ద డేటా. సపోజ్ వీఆర్ రైటింగ్ లైక్ సమ్ ఎక్సెల్ షీట్స్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆ పాండాస్లో. ఆ పాండాస్లో మనకి ఏం చేస్తుందంటే మనకి దాని యొక్క ఏమంటారు అంటే it will going to display in the form of graphs and it will going to be analyzes in a better format. ఆ టూల్ ద్వారా ఏం చేస్తుందంటే
అనలైజ్ చేస్తారు, డేటాని అనలైజ్ చేయొచ్చు. యూ కెన్ మ్యానిపులేట్ యువర్ డేటా ఇన్ ఏ పర్టికులర్ స్ట్రక్చర్ ఫార్మాట్. దట్ ఈస్ అబౌట్ యువర్ పాండాస్. ఓకే, పాండాస్లో మనం ఎక్సెల్ షీట్ని ఇస్తే దాన్ని మనం ఒక అనలైజ్డ్ డేటా లాగా మనకి అది ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ ఫిల్టరింగ్ కస్టమర్ పర్చేసెస్. ఓకే అండి, ఒక కస్టమర్ పర్చేస్ డీటెయిల్స్ని నేను ఒక 30 days డేటాని నేను రిట్రీవ్ చేయాలి. హౌ ఐ కెన్ రిట్రీవ్? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పాండాస్ లైబ్రరీ ఫైల్. కెరియర్ గ్రోత్లో ఏం చేయొచ్చు అంటే ఈ పాండాస్ వల్ల ఇట్ విల్ గోయింగ్ టు బికమ్ యాజ్ ఎ డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లైబ్రరీ ఫైల్. అండ్ వన్ మోర్ ఈజ్ your Chroma. Chroma is like one of your vector database. It is basically used to store and quickly searches high dimensional AI data. Suppose you are searching for document section, which will going to match the meaning of the user question, not just matching the keywords. సో క్రోమా అనేది ఒక డేటా బేస్ లాగా వర్క్ అవుతుందండి. మీరు ఏదైతే డాక్యుమెంట్ని సెర్చ్ చేస్తారో అది డైరెక్ట్గా ఆ డేటా బేస్లోకి వెళ్ళి ఆ స్టోర్ అయిన డేటాలోకి వెళ్ళి అది క్విక్గా రీసెర్చ్ చేసి హై డైమెన్షనల్ ఏఐ డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ విల్ గోయింగ్ టు ఎంబెడ్ వాట్ ఎవర్ ద డేటా యూ హ్యావ్ స్టోర్డ్, దాట్ విల్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ యాజ్ ఎ హై డైమెన్షనల్ AI data. Okay, this is one of the database like specialized vector database అని చెప్తాం. దీన్ని ఏమంటారు అంటే క్రోమా అని చెప్తారు. సో థ్యాంక్ యూ మేడం. దీస్ ఆల్ ఆర్ ది సమ్ ఆఫ్ ది లైబ్రరీ ఫైల్స్. జస్ట్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ఒక్కటి నేర్చుకుంటే ఇన్ని మనం నేర్చుకోవచ్చండి. ఇన్ని కెరియర్ గ్రోత్స్ ఉంటాయి. డేటా అనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, and you can become like a AI developer, LLM engineer. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనము జస్ట్ పైన వరకే వెళ్ళిపోతున్నాం. సో పైథాన్ అనేది ఒక వ్యాస్ట్. సో ప్రతి ఒక్క లైబ్రరీకి దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద బేసిక్ ఆఫ్ ది మై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అపర్ణ మేడం. థ్యాంక్ యూ సార్. ఎన్నో విషయాలను ఒక పైథాన్ ఒక స్టూడెంట్ సీరియస్గా కమిట్మెంట్తో నేర్చుకోవడం ద్వారా ఆ పైథాన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వేరియస్ లైబ్రరీ ఫైల్స్ను ఏ ఫైల్ ద్వారా ఏ కెరియర్లో ఎంటర్ కావచ్చు, ఏ టూల్ను సరిగా నేర్చుకుంటే ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీ ఉంటుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా మీరు తెలియజేసినందుకు మరొకమారు మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మరి అలాగే మరి సమయాన తిరిగి మరి AI/MLలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ను డేవిడ్ సార్ గారు మనతో పంచుకోవాల్సిందిగా I'm inviting sir to take over the mic now for his turn. Yes, sir. Yeah. So జనరల్గా మనకి AI కెరియర్ చెప్పాను కదా స్టార్టింగ్లో, లైక్ వాళ్ళకి ఉన్న ఎంతూజియాజం, ఇంట్రెస్ట్తో పాటు దే హ్యావ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. మేడం చాలా చక్కగా సో AI/MLని సపోర్ట్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో సో ఎలాంటి టెక్నాలజీస్ మనకి సపోర్టివ్గా ఉంటాయి, సో దేనిలో నుంచి మనం ఎలాంటి కెరియర్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవచ్చు అనే దాన్ని చక్కగా వివరిస్తూ వచ్చారు. ఎస్, సో ఇక్కడ మనకి AI/ML దాంట్లో వాట్ ఆర్ ద మేజర్ కెరియర్ రోల్స్ అవైలబుల్ అని అడిగినట్లయితే మనకి ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్ దే ఆర్ ఇన్ డిమాండ్. దీస్ ఆర్ ద రోల్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్ రైట్ నౌ. AI ఇంజనీర్ వినే ఉంటారు. సో AI ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్,
ఎన్ఎల్పి ఇంజనీర్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, లైక్ ఆ ఏరియాలో ఇంజనీర్గా, లేదంటే కంప్యూటర్ విజన్ స్పెషలిస్ట్గా, కంప్యూటర్ విజన్ ఇంజనీర్గా, రోబోటిక్స్ ఇంజనీర్గా, అండ్ ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్గా, ఎట్ ద అడ్వాన్స్డ్ లెవెల్ ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్గా కూడా వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మన ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏరియాలో. సో స్టూడెంట్స్ యాజ్ దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ గైడెన్స్ ఆర్ ప్రాపర్ ఐడియా, వాళ్ళకి ఆసక్తి ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్లోకి ఎలాగైనా ఎంటర్ అవ్వాలి, ఆ కెరీర్లో మనకు ఒక జాబ్ రోల్ కావాలి, ఎంప్లాయబిలిటీ సంపాదించాలనే ఆసక్తి కలిగి ఉంటారు. కాకపోతే సో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వలన, లేదంటే దానికి కావాల్సినంత ఇన్పుట్స్ లేకపోవడం వలన, అవగాహన లోపం వలన వాళ్ళు దాంట్లోనికి వెళ్ళలేకపోవడం కానీ, లేకపోతే వెళ్ళిన తర్వాత దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత దే మే నాట్ బి సక్సీడెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో వాళ్ళకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ స్కోప్ దట్ దే హ్యావ్. సో కరెంట్లీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఏఐఎంఎల్ కోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కోర్స్ నేను చదువుంటే కనుక, లేకపోతే ఏఐ రిలేటెడ్ ఏదైనా స్ట్రీమ్లో చదువుంటే, నేను ఎలాంటి ఇండస్ట్రీలో నాకు హైరింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని కనుక చూసుకున్నట్లయితే, దే కెన్ గో ఇన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. దాంట్లో దే కెన్ అప్లై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్. ఈవెన్ automobiles are developing like AI assisted automobile cars and vehicles they are building. And even manufacturing law, proper designs, perfect, even human cannot do such complex designs where AI can do that. By learning learning from the existing models, it can bring forth a new model that is nowhere is existing ever before. So ilanti ground breaking things are going to come in different areas, even e-commerce, telecommunications, agriculture, education, cyber security, whatnot. సో ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా మనకి ఈ ఇండస్ట్రీస్ అన్నిటిలో కూడా డిఫరెంట్ ఆపర్చునిటీస్ త్రూ ఏఐఎంఎల్ స్పెషలిస్ట్ అవటం ద్వారా వాళ్ళు ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే, ఓకే నేను ఒకవేళ ఏఐఎంఎల్ కెరియర్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్లోకి వెళ్ళాలంటే నేను కంపల్సరీగా ఒక ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయి ఉండాలా, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ నుంచి వచ్చి ఉండాలా, నేను నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని తెలియక నేను వేరొక ఇంజనీరింగ్ బ్రాంచ్ని ఎన్నుకున్నాను. నేను దాంట్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇప్పుడైతే మరి నాకు ఏఐ కెరియర్లోకి వెళ్ళాలని ఉంది. సో వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయాలి? ఒకవేళ నేను అట్లా వెళ్ళే అవకాశం ఉందా అని ఎవరన్నా అడిగినట్లయితే, సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, దే షుడ్ లెర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్. దే నీడ్ టు బిల్డ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, స్లోగా చిన్న ప్రాజెక్ట్స్ దాంట్లో చేయడం, ఆన్లైన్ కోర్సెస్ నుంచి అసిస్టెన్స్ తీసుకోవడం, ఇంటర్న్షిప్స్ చేయడం, లేదంటే ఏదైనా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ విత్ ప్రాపర్ అవుట్కమ్తో కనుక వచ్చినట్లయితే దే కెన్ బ్రిడ్జ్ ద గ్యాప్ టు మేక్ దెమ్ సెల్ఫ్ ఇండస్ట్రీ రెడీ. ఈవెన్ నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, నేను చెప్తున్నది ఇది నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. సో వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరాలోకి ఎంటర్ అవడానికి వాళ్ళకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అయితే ఇవి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ మేడం చెప్పినట్లుగా దాంట్లో చాలా టెక్నాలజీస్ అండ్ లైబ్రరీస్ గురించి మేడం వివరిస్తూ వచ్చారు. సో అవి 1 by 1
ఇంకా పాటు బేసిక్గా మ్యాథమెటికల్ ఫౌండేషన్, దే షుడ్ నీడ్ ఎ ప్రాపర్ మ్యాథమెటికల్ ఫౌండేషన్. జనరల్గా అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ మ్యాథమెటికల్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ కంప్యూటర్ సైన్స్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. సో ఎవరైతే మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ దే కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు దట్ ఏరియా. సో మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి అండ్ ప్రాక్టికల్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్తో మెల్లిగా స్టార్ట్ చేసి దెన్ దే కెన్ ఫుల్లీ ఎంటర్ ఇన్ టు దిస్ ఏరియా. అట్ ద సేమ్ టైం వాళ్ళు వన్ స్టూడెంట్ కెన్ మేక్ హిమ్సెల్ఫ్ ఇండస్ట్రీ రెడీ. అలా అవ్వాలంటే ఎలాంటి విషయాలపైన, ఎలాంటి కోర్సెస్ పైన స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి ఈ ఏరియాలో అని అనుకున్నట్లయితే, సో పైథాన్ ప్రోగ్రామింగ్ యాజ్ యూజువల్, మోస్ట్ ప్రామినెంట్లీ దే షుడ్ బికమ్ ఫెమిలియర్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో దాంతోపాటు సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఈస్ ద ఇంప్లిమెంటింగ్ లాంగ్వేజ్, సో ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో దాంతోపాటు they should have a strong foundation in data structures and algorithms. Any computer science related course, they teach data structures and algorithms. And strong back-end technology supporting కోసం SQL, స్ట్రక్చరల్ క్వరీ లాంగ్వేజ్, డేటాబేస్. అలాగే నేను చెప్పినట్లుగా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ దగ్గరికి వచ్చేసరికి లైక్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రోబబిలిటీ, స్టాటిస్టిక్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. తర్వాత మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మీద మంచి పట్టు సాధించడం, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవడం. నెక్స్ట్ థింగ్ ఈస్ డీప్ లెర్నింగ్. సో ఇందులో మనకి వన్ షుడ్ బేసికలీ అండర్స్టాండ్ ఏంటంటే ఏ ఈజ్ ఎ బ్రాడర్ ఏరియా ఇన్ విచ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్. మెషిన్ లెర్నింగ్ లోపల డీప్ లెర్నింగ్ అనేది ఇంకొక సబ్సెట్. సో లైక్ దట్ ఇట్ ఇస్ one should keep on equipping himself in order to transform into complete AI specialist. సో అంతేకాకుండా దాంతోపాటు GitHub. సో Git is a platform which is used for version control and how to keep their projects available online, making them available online through GitHub. GitHub అనేది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్. సో GitHubతో పాటు చాలా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో వాటిలో హౌ టు డిప్లాయ్ దేర్ ప్రాజెక్ట్స్ so that they can make their projects available online, so that others can access their projects or applications which are developed. So దీంతో పాటు they should need a strong communication skill and problem solving skill. సో వాళ్ళకి ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఒక హిండరెన్స్గా ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ they cannot learn communication, like speaking, reading and writing skills ఎప్పుడైతే లేవు, they cannot query anyone or they cannot know from anyone. ఈవెన్ ఒక గూగుల్లో ఒక క్వరీ ఇవ్వాలన్నా కూడా they should have some basic communication skill, and also they should learn problem solving skills, so that ఒక రియల్ టైం ప్రాబ్లమ్కి ఎలాగ సొల్యూషన్ ఇవ్వడం అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. సో దట్ దే కెన్ డూ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ సహాయంతో వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేడం చెప్పారు ఆల్రెడీ ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ లైబ్రరీస్ అవసరం పడతాయి ఏఐ ఇంజనీర్గా ఉండడానికి, లేదంటే ఏఐ ప్రొఫెషనల్ కావడానికి, లైక్ జూపిటర్ నోట్బుక్, గూగుల్ కొలాబ్. సో గూగుల్ కొలాబ్ అనేది, జూపిటర్ నోట్బుక్ అనేది ఆఫ్లైన్ టూల్ అయితే గూగుల్ కొలాబ్ అనేది ఆన్లైన్. సో యూ కెన్ కొలాబరేట్ విత్ అదర్ ప్రోగ్రామర్స్ హూ కెన్ వర్క్ ఇన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేసే వాళ్ళతో మీరు కొలాబరేట్ కావాలి.
సో విఎస్ కోడ్, గిట్ హబ్, మ్యామ్ చెప్పినట్లుగా నంపై, పాండాస్, వీటన్నిటిని కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ స్కైకిట్ లెర్న్ అండ్ టెన్సార్ ఫ్లో, పైటార్చ్, మ్యాట్ ప్లాట్లీ, ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఫర్ మెషిన్ లెర్నింగ్, బిల్డింగ్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్. ఇవన్నీ కూడా వాళ్ళు యాజ్ బిగినర్స్గా వాళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది వాటి కోసం. సో అయితే నేను వీటిని నేర్చుకునే అవకాశం నాకు లేకుండే. ఇప్పుడు నేను ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి అసిస్టెన్స్ తీసుకోవాలి అని చెప్పి అన్నట్లంటే కనుక దే కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ కోర్సెరా, ఎడెక్స్, ఉడిమి, గూగుల్ ఏఐ, మైక్రోసాఫ్ట్ లెర్న్, IBM స్కిల్స్ బిల్డ్, NVIDIA డీప్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్, డీప్ లెర్నింగ్ .ai. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వేర్ యూ కెన్ లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్, అండ్ దే ఆల్సో ఆఫర్ సమ్ సర్టిఫికేషన్స్ ఆన్లైన్. సో ఆన్లైన్లో వాళ్ళు ఈ సర్టిఫికేషన్స్ని చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చే ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే స్టూడెంట్స్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేస్తే ఆ సర్టిఫికేట్ చూపిస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది ఏ ఏరియాలో అని అనుకుంటారు. సో దట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్షన్. ఎందుకనంటే వితౌట్ గెయినింగ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, certificate cannot help them to survive in the AI industry. సో వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఏవైతే మనం స్కిల్స్ చెప్పామో వాటన్నిటిలో 1 by 1 నేర్చుకొని ఇంప్రూవ్ అవడానికి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరు ఆ ఏరియాలో ఎక్స్పర్ట్ అవడానికి అవ్వదు. బట్ దే షుడ్ లెర్న్ థింగ్స్ 1 by 1 సో దట్ కన్సిస్టెంట్గా ఎవరైతే రిపోర్ట్స్ పెడతారో ఈ విషయాల మీద వాటిని నేర్చుకోవడంలో, సో దట్ దే కెన్ డూ వెల్ ఇన్ దట్ ఏరియా. అయితే వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలుగుతారు వన్స్ దే లెర్న్ దిస్ ఏఐ కాన్సెప్ట్, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు, ఎలాంటి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి ఎలాంటి పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్స్ని వాళ్ళు చేయాల్సి ఉంటుంది అని అంటే బిల్డింగ్ చాట్ బోర్డ్స్, ఏఐ చాట్ బోర్డ్స్ని బిల్డ్ చేయడం, లేదంటే ఏదైనా రికమెండేషన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ రెంటల్ తీసుకోవాలి, సో కార్ రెంటల్ తీసుకోవాలంటే కార్ రెంటల్ రికమెండేషన్ సిస్టమ్ అన్నది ఒకటి డెవలప్ చేయొచ్చు. లేదంటే సపోజ్ నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలనుకుంటున్నా, ఎలాంటి కార్ని నేను తీసుకుంటే నాకు సజెస్ట్ అవుతుంది, దీస్ ఆర్ ద మై రిక్వైర్మెంట్స్. వాటిని నా రిక్వైర్మెంట్స్ని ఇన్పుట్గా ఇస్తే అది నాకు ఒక కార్ని సజెస్ట్ చేయగలగాలి. ఇది నా బడ్జెట్, ఇది నాకు ఇలాంటి ఇంజన్ కెపాసిటీ కావాలి, సో నాకు మై ఎకానమిక్ స్టేట్ ఇస్ దిస్, నాకు ఎంత ఫైనాన్స్ ఎంత బడ్జెట్లో కావాలి, ఇలాంటి విషయాల్ని మనం కొన్ని బేసిక్ ఇన్పుట్స్ ఇస్తే సో దట్ ఎలాంటి కార్ని మీరు చూస్ చేసుకోవాలి, ఏ మోడల్ కార్ని, ఏ వెండర్ మీకు రిక్వజిషన్కి సరిపడే విధంగా కార్ని అందించగలుగుతున్నారు, ఇలాంటివన్నీ రికమెండేషన్ సిస్టమ్స్. అంటే కార్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. ఎనీథింగ్ అంతేకాకుండా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డిసీజ్ ప్రెడిక్షన్. చాలా సార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు డాక్టర్స్ కూడా వాళ్ళు తీసుకున్న రిపోర్ట్స్ని బట్టి డిసీజ్ ఏంటి అనేది ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు. కొత్త డిసీజెస్ వస్తూ ఉన్నాయి. సో వాటిని ప్రెడిక్ట్ చేసే విషయంలో ఓల్డ్ మెడికల్ డేటా సెట్ని అనలైజ్ చేసి they should be able to predict that disease, whether some patient is having that disease or not. ఇలా డయాగ్నోస్ చేయడంలో కూడా ఈ డెసిషన్ ప్రెడిక్షన్ సిస్టమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అలాంటివి బిల్డ్ చేయొచ్చు. ఫ్రాడ్ డిటెక్షన్, ఫ్రాడ్ అనేది జరిగిందా లేకపోతే జెన్యున్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఫైనాన్స్ ఏరియాలో, లేదంటే క్రాప్ ఈల్డ్ ప్రెడిక్షన్, క్రాప్ ఎట్లాంటి ప్రాసెస్ మనం ఫాలో అయితే మనం ఎలాంటి క్రాప్ని ఈల్డ్ చేయొచ్చు, లైక్ ఫార్మర్స్కి హెల్ప్ అయ్యే విధంగా ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే ఏఐ పవర్డ్ అటెండెన్స్ సిస్టమ్స్ లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో
ఏఐ అసిస్టెడ్ అటెండెన్స్ సిస్టమ్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ అటెండెన్స్ లైక్ వాళ్ళు మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ ప్రాక్సీ అటెండెన్సెస్ని ఐడెంటిఫై చేయడంలో కానీ, లైక్ అటెండెన్స్ కోసం సపరేట్ టైం స్పేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇఫ్ దెర్ ఈస్ ఎన్ ఏఐ అసిస్టెంట్ దట్ కెన్ టేక్ అటెండెన్స్, ఇట్ సేవ్స్ ద time of a teacher so that they can concentrate on teaching and all. సో అలాంటి సిస్టమ్స్ని బిల్డ్ చేయడం, ఇలాంటివి. లేదంటే రెజ్యూమే స్క్రీనింగ్ సిస్టమ్స్, ఒక ఒక బల్క్ సెట్ ఆఫ్ రెజ్యూమేస్ ఏఐకి ఇస్తే అది స్క్రీనింగ్ చేసి ఆ జాబ్ రోల్కి తగినట్టుగా ఒక మంచి రెజ్యూమేని సజెస్ట్ చేయగలిగితే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ రిక్రూటర్స్ అండ్ రిక్రూట్మెంట్ ఏరియాలో అది హెల్ప్ఫుల్ అవుతుంది హెచ్ఆర్కి వాళ్ళకి. ఇంకా జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ లైక్ ఎల్ఎల్ఎంస్, యూజింగ్ ఎల్ఎల్ఎంస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యూజ్ చేసి జనరేటివ్ ఏఐ అనేది ఏం చేస్తుందంటే మనకి ఉన్న దాన్ని కాకుండా కొత్త డేటాని జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో ఏఐకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జనరేటివ్ ఏఐ, ఆ తర్వాత ఎజెంటిక్ ఏఐ అనేది వస్తుంది. సో ఇలాగా ఏ అనేది అడ్వాన్స్ అవుతూనే ఉంది. సో మనం కనుక అడ్వాన్స్ అవుతున్న ఏఐ దాంతో ఏ స్కిల్తో మనం కూడా అడ్వాన్స్ అవుతూ ఉన్నట్లయితే డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ ఎ కలర్ఫుల్ రివార్డింగ్ కెరియర్ అహెడ్ అనేది మనకి ఉండబోతుంది స్టూడెంట్స్కి అని అయితే మనం చెప్పచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా వస్తున్నది, ఏఐ విల్ రీప్లేస్ జాబ్స్. ఇప్పుడు ఏఐ అనేది వస్తే మనకి జాబ్ లేకుండా పోతుందా, విల్ ఇట్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీ, లేదంటే అదే ఇంకా ఆపర్చునిటీస్ని ఎక్కువ క్రియేట్ చేయబోతుందా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అరైజ్ చేసే క్వశ్చన్ అన్నమాట. ఎస్, ఇక్కడ మనం ఎట్లా చేయాలంటే ఏఐ కెనాట్ థింక్ బై ఇట్ సెల్ఫ్. అఫ్ కోర్స్ ఏఐకి మనం ఇన్పుట్ ఇచ్చి దాని అసిస్టెన్స్ని మనం తీసుకునేలాగా ఉండాలి. సో హ్యూమన్ క్రియేటివిటీని మిమిక్ చేసేదే ఏఐ. హ్యూమన్ క్రియేటివిటీని కానీ, హ్యూమన్ థింకింగ్ని కానీ, హ్యూమన్ బిహేవియర్ని మిమిక్ చేసేది ఏఐ, ఆర్టిఫిషియల్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఆర్టిఫిషియల్, బట్ హ్యూమన్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ any artificial thing, because we are made by God himself. సో హ్యూమన్ తలక బ్రెయిన్లో హ్యూమన్ సెల్లో వాట్ వి కాల్ ఇట్ యాజ్ బేసిక్ యూనిట్ డిఎన్ఏలో we can store some millions of GB డేటా. ఒక చిన్న డిఎన్ఏ సెల్లో కొన్ని తరాలకు సరిపడేంత మెమరీని మనం స్టోర్ చేయొచ్చు అంట. సో దట్ ఈస్ హౌ హ్యూమన్స్ ఆర్ మేడ్ బై గాడ్. కాబట్టి దీన్ని లీడ్ చేయాల్సింది ఏఐని లీడ్ చేయాల్సింది హ్యూమన్సే తప్ప ఏఐ హ్యూమన్స్ని లీడ్ చేసే పరిస్థితి ఎప్పటికీ రాదు. బట్ ఇఫ్ యు గో ఎక్స్ట్రీమ్ విత్ ఏఐ, అంటే ఒక ఆయన ఏఐతో ప్రేమలో పడ్డాడంట. సో నువ్వు నాతో పాటు నువ్వు నాతో పాటు ఉండాలి అంటే విర్చువల్ వరల్డ్లోకి రావాలి అని చెప్పేసి నన్నదంట. అయితే ఏం చేయాలి? వాట్ యు ఆర్ సేయింగ్ టు మీ, ఆర్ యు ఆస్కింగ్ మీ టు ఎండ్ దిస్ ఫిజికల్ లైఫ్ అని అంటే ఎస్ అందంట. వెంటనే ఆయన సూసైడ్ కమిట్ చేసుకున్నది. సో ఏ షుడ్ నాట్ మేక్ అస్ డంబ్. అది మనల్ని డంప్ చేసి మనల్ని డమ్మీ చేసేలాగా కాకుండా ఏఐని మనం డ్రైవ్ చేసేలాగా, ఇఫ్ యూ expertise in that, then AI will always be an assistant to you, and it will be a great support to you, and it is not going to take off our jobs అనేది చెప్పొచ్చు. సో ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే వన్ మోర్ థింగ్ దట్ ఇంకా నేను
స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏమున్నాయి ఇలాంటి ఏఐని మా కెరియర్గా చూస్ చేసుకున్నాం? కామన్లీ దే వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ దే కమిట్ ఈస్ లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఈవెన్ మా స్టూడెంట్స్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సర్టిఫికేషన్. దే విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ సర్టిఫికేషన్. ఇఫ్ ఐ డూ సో అండ్ సో సర్టిఫికేషన్, ఐ విల్ గెట్ ఎ జాబ్. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఇగ్నోరింగ్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. ఇప్పుడు ఏఐకి మనం ఒక టాస్క్ ఇచ్చాం, ఒక సో అండ్ సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ సమ్మరైజ్ చేసే ప్రోగ్రామ్ని బిల్డ్ చేయమని నేను ఏఐకి క్వరీ రాశాను. ఇట్ హ్యాస్ రిటర్న్డ్ మీ ఏ ప్రోగ్రామ్. నౌ whether this program is exactly going to the functional requirement, what is needed to be done అనేది చెక్ చేయాల్సింది ఎవరంటే నేనే. సో ఫర్ రెక్టిఫైయింగ్ దట్, ఫర్ చెకింగ్ ఎనీ functionality, I should know the basic programming fundamentals so that ఏ ఇచ్చిన రెస్పాన్స్ కరెక్ట్ అయిందా కాదా, నా టాస్క్కి ఇది సరిపోతుందా లేదా అనేది నేను వేరేజ్ వేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఐ కెన్ చెక్ లైక్. సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అంటే ఏఐ నాకు మొత్తం చేసేసింది కాబట్టి నేనేమి నేర్చుకోనక్కర్లా అనేలాగా ఉంటే కనుక ఇట్ వోంట్ హెల్ప్ అస్. అంతేకాకుండా థ్యాంక్ యూ ఎస్ సార్. సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్స్టెన్సివ్గా మరి ఏఐ యొక్క ఉపయోగాలు అయితేనేమి, అప్లికేషన్స్ అయితేనేమి, అందులో ఉన్న కెరియర్ ఆపర్చునిటీస్ అయితేనేమి, స్టూడెంట్స్ మరి వేటి మీద మరి ఫోకస్ చేస్తే ఏ విధంగా రాణించగలరు అనే విషయాలను మీరు చక్కగా వివరించినందుకు ప్రభు నామమున మీకు మరొక నిండు వందనాలు తెలియచేస్తున్నాను డేవిడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చివరగా శ్రోతలందరికీ కూడా మరి అపర్ణ మేడం అయితేనేమి, డేవిడ్ సార్ అయితేనేమి, యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో ఎమర్జ్ అవుతున్నటువంటి ఈ యొక్క ఆపర్చునిటీస్ ఐటీ ఫీల్డ్ ద్వారా మరి ఈ యొక్క పైథాన్ లైబ్రరీలో ఉండే టూల్స్ను నేర్చుకోవడం ద్వారా ఏ విధంగా మనము కెరియర్లో ముందుకు వెళ్ళొచ్చు, రాణించవచ్చు అనే విషయాలను తెలియజేశారు ఈ దినము. మరి వాటన్నిటిని బట్టి మరొకమారు ఇద్దరు హోస్ట్లకు నా ప్రత్యేకమైన వందనాలు గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో తరపున తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇంతటితో ఈ దిన కార్యక్రమాన్ని, థ్యాంక్ యూ మేడం, ఈ దిన కార్యక్రమాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.